హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ JLM ఆస్పిరెంట్స్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్ పోస్ట్కి అపీర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత కొంతకాలంగా జూనియర్ లైన్మెన్కి అపీర్ అవుతున్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వెంటాడుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఇంకా డిలే అవుతుంది అని. మరి రీసెంట్గా చాలామంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ డిలే గురించి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరి తెలంగాణ గవర్నమెంట్కి మరి పోస్టులు పెట్టడం జరిగింది. సో అవి తెలంగాణ గవర్నమెంట్ని రీచ్ అయ్యాయి. సో తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఈ జూనియర్ లైన్మెన్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఆర్డర్ కాపీ రెడీ చేసినట్లు మరి పై అఫీషియల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అందింది. కానీ ఈ మధ్యలో ఒక ఎస్సీ వర్గీకరణ అనే ఒక ఇష్యూ తెర మీదకి రావడం వల్ల కొంచెం డిలే అయింది. ఏది ఏమైనప్పటికీ కూడా నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది అనే మరి ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. ఇకపోతే క్యాండిడేట్స్ చాలామంది కూడా నేను విన్నవించేది ఏంటంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకి మనం 2 months టైం ఉంటుంది, అప్పుడు కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది అని మీ థాట్స్లో అంటే మీ ప్రాసెస్లో మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ అంటే పోస్టుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా లాంగ్ టైం అయింది. కాబట్టి ఒకవేళ నోటిఫికేషన్ వెలువడినా మరి ఎగ్జామ్కి ఎక్కువ టైం మీకు ఉండకపోవచ్చు. సో ఒకవేళ కనుక నోటిఫికేషన్ తర్వాత 1 monthలోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మరి ఆ 1 monthలో మీరు కోచింగ్ తీసుకోవాలనుకున్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కంప్లీట్గా క్లాసుల్లో కూర్చోవాల్సిన పరిస్థితి. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నోటిఫికేషన్ రావడం అనేది ఖచ్చితమని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే అది కొంచెం ముందు వెనక అలా డిలే ప్రాసెస్ నడుస్తుంది. కానీ ఇంకా డిలే అవ్వదు అని మాకు ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంది. మేబీ సంక్రాంతి లోపు దీనికి సంబంధించినటువంటి ఒక క్రూషియల్ ప్రకటన వెలువడుతుందని చెప్పేసి మరి మేము అనుకుంటున్నాం, మాకు కూడా తెలిసింది. సో అదే విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ లేదా ఏం వెలువడినా కూడా వెంటనే మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సో నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో అది సమంజసం కాదు. ఎందుకంటే నోటిఫికేషన్ వెలువడిన తరువాతకి కోచింగ్లో జాయిన్ అయితే మీ చేతిలో రివైజ్ చేయడానికి ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు, క్లాసుల్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి. మీరు జూనియర్ లైన్మెన్ సిలబస్ని చూసినట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు, సిలబస్ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం క్లాస్ రూమ్లో విని వాటిని అర్థం చేసుకొని మనం ప్రిపేర్ అయ్యి వాటిని రివిజన్ చేయాలంటే మన చేతిలో ఖచ్చితంగా ఒక తక్కువలో తక్కువ 3 నుంచి 4 నెలల సమయం ఉండాలి. అందుకే మీ అందరికీ కూడా మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన లైఫ్లో మనం ఒక ప్లాట్ఫామ్ని రీచ్ అవ్వాలి, మన గోల్ని మనం అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 నెలల సమయాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా మరి కేటాయించక తప్పదు. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, మీరందరూ కూడా తెలుసు ఈ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని, మరి మీ ద్వారా మీ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వాలని మీరందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. నోటిఫికేషన్ కోసం మీరు వెతకని వెబ్సైట్ లేదు, మీరు అడగని వారు లేరు. ఏది కనపడినా దీనికి సంబంధించి మీరు ఆరాలు తీస్తున్నారు. మీతో పాటుగా మేము అదే పని చేస్తున్నాం. సో ఇప్పటికే ఈ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వబోతున్నాము అని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే ఎన్నో బ్యాచ్లు మనం సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసాము, కంప్లీట్ కూడా చేయడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు వెలువడుతున్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్స్ నేపథ్యంలో మేము December 19th అంటే రేపే తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంకి స్పెషల్ బ్యాచెస్ అండ్ సెపరేట్ బ్యాచెస్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఈ ఫేజ్లో మనం ఒక 7 to 8 బ్యాచెస్ని కంప్లీట్ చేసాము. కొన్ని బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి. సో మరికొంతమంది మరి మెసేజ్లు పెడుతూనే ఉన్నారు మాకు కంటిన్యూస్గా, సార్ ఫ్రెష్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని రెగ్యులర్గా మేము మెసేజెస్ రిసీవ్ చేసుకుంటూనే ఉన్నాం. సో కాబట్టి వాళ్ళ అభ్యర్థన మేరకు
డిసెంబర్ 19న మరి తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం సెపరేట్ బ్యాచెస్ని అనౌన్స్ చేస్తున్నాం. సాయి మీద దిల్సుఖ్ నగర్ జూనియర్ లైన్మెన్కి అత్యధిక సంఖ్యలో కోచింగ్ ఇస్తూ మరి ఘనమైనటువంటి ట్రాక్ రికార్డ్ కలిగినటువంటి సంస్థ. సో మిమ్మల్ని జూనియర్ లైన్మెన్గా మార్చడమే ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ ప్రతి స్టాఫ్ కూడా కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. సో డెఫినెట్గా మీ సక్సెస్లో పాలు పంచుకోవడానికి సాయి మీద దిల్సుఖ్ నగర్ ఎప్పుడూ కూడా మరి సిద్ధంగా ఉంటుంది. సో సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. సో మా క్లాసెస్ వినండి. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం, క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకోండి. క్లాస్ రూమ్ కోచింగ్లో మేము ప్రొవైడ్ చేస్తున్న క్లాస్ రూమ్ నోట్స్ ద్వారా ఖచ్చితంగా మీరు జూనియర్ లైన్మెన్ సాధించగలుగుతారు. మీరు మార్కెట్లో దొరికే ఇంకేం మెటీరియల్ కూడా చదవాల్సిన అవసరం లేదు. 100కి 100% గ్యారంటీ. ఎవరైతే క్లాస్ రూమ్ ప్రతి ఒక్క క్లాస్ని అటెండ్ చేసి మరి క్లాస్ రూమ్ నోట్స్ని కంప్లీట్ చేసి రివిజన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా జూనియర్ లైన్మెన్గా మారుతారు. ఎందుకంటే ప్రీవియస్గా మా క్యాండిడేట్స్ ఎంతోమంది 100 మంది మరి జూనియర్ లైన్మెన్స్గా మరి జాబ్ సంపాదించారు. వాళ్ళు వాళ్ళ చూడండి 3 to 4 years ఎక్స్పీరియన్స్ కూడా గడించున్నారు. సో అప్పుడప్పుడు మా పూర్వ విద్యార్థులు అంటే ఇప్పుడు జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకుంటారు మీతోటి. అప్పుడు మీకు తెలుస్తుంది. సో మీరందరూ కూడా మరి మంచి నిర్ణయం సకాలంలో తీసుకొని ఇంకా ఏమాత్రం జాప్యం చేయకుండా మరి ఇంకా మీ మైండ్లో ఏమన్నా సందేహాలు ఉంటే వాటిని పక్కన పెట్టేసి ఒక క్షణం సో ఇంట్లో మీరు నచ్చజెప్పి మీరు కోచింగ్ కోసం బయలుదేరండి. సో సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సో రేపటి నుంచే ఒక ఫ్రెష్ బ్యాచ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. సో ఖచ్చితంగా అతి త్వరలో రాబోతుంది మనకు నోటిఫికేషన్ అనేది అని నిస్సందేహంగా బలంగా నమ్ముతూ ఉన్నాం. సో మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఏ రిసోర్స్ ద్వారా తెలిసినా ఇమ్మీడియట్గా మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తాం. సో మీరందరూ కూడా ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఆఫ్లైన్ మీకు కుదరకపోతే ఆన్లైన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమి కావాలన్నా కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ని పొందండి. సో మీ అందరికీ కూడా మరొక్కసారి సో ఆల్ ది బెస్ట్ చెప్తూ సో ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.